రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నారు. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇల్లు అయితే నువ్వు కొనుగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడే మనకు పోదాం, ఇద్దరం కలిసిపోదాం. వితౌట్ సెక్యూరిటీ నేను కలిసి మొత్తం ఒక రోజా 2 రోజుల మీరు డేట్ ఇవ్వండి, తప్పుడు పోదాం. రెండవది, ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా ఫణిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో, వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో, ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ, ఆమెకు డెలివరీ డేట్ ఇవాళ రేపో డ్యూ డేట్ ఉన్నాయని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే, నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే, ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలి అని చెప్పి పదవి పడితే నువ్వు కనికరించలేదు కదా. రా, నువ్వు నా చైతన్యపూర్కి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కులు ఎలగలు వస్తాను. కానీ ఏం మాట లేదు. ఇలా అక్కడక్కడ అడుగు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా డబ్బులు ఇస్తే కొంతగా తిడుతున్నారండి. నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వేణుగోపాల్ గారితో, జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండద్దు. ఇది కూడా మనమేదో 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతుందంటే ఈయన ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే గది ఆయన సంస్కారం. ఆయన ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చకామెరలోకి లోకంలో పడుతుంది. నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లి పెట్టించి, పైసలు ఇచ్చి ఇట్లాంటివి చేయించి, పైసలు ఇచ్చి ఆ మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడు. మాకు బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు, వీళ్ళు కొద్దిమంది పిడికల మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పింది. సన్యాసులు మాట్లాడిందో ప్రజలు మాట్లాడిందో తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు. ఈయన అద్దాల మీద కూర్చుంది కాబట్టి ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు నెత్తికెక్కి ఇలా ఎవరు వెలివేషాలు చెప్పినప్పటికీ కూడా వినరు. ఒక నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తిరుగుతున్నారు. విపరీతంగా ఏడుస్తుంది. ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోరు. ఇల్లు కూలగొట్టు నీడను చెదరగొట్టోళ్ళు ఎవరైతే గూడు చెదరగొట్టు పెళ్లిని ఎత్తగొట్టోళ్ళు పాపం తగ్గిపోతారంటారు. నేను తెలంగాణలో ఏమంటారు, ఈ ఇద్దరికి ఎక్కడ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తాను. ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి. ఆయన అంటున్నాడు, హరీష్ రావు గారు రాసిస్తే చదివే గంట దిక్కుమాలిన పద్ధతి రేవంత్ రెడ్డి, నీకైనా అవగాహన ఉందా, నీకైనా జ్ఞానం ఉందా? రేవంత్ ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా. ఇవాళ నేను రాజశేఖర్ గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి. నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగరేసినప్పుడు నాది 3.5 గంటల స్పీచ్ ఉంటుంది. నాకు కొన్ని 100 స్పీచ్లు ఉంటాయి. అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు, నీకు తెలుస్తుంది నేనెవరు. నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ సన్మాన పత్రాలను నీకు ఎప్పుడైనా పంపిస్తా. నేను 60 రోజులే